8వ అధ్యాయం 1-3 వరకు మనం చూసినప్పుడు అత్యాసక్తి గల హింసకుడు సౌలు ప్రారంభ జీవితాన్ని వివరించడానికి అపొస్తలుల కార్యం పుస్తకం మరియు పత్రికలు తగినంత డేటా ఇస్తాయి. తాను ఎటువంటి వాడో, తాను ఏ విధంగా ఉండేవాడో. పౌలు కంటే క్రూరమైనటువంటి వాళ్ళు ఉన్నా పౌలును మార్చిన దేవుడు వాళ్ళని డెఫినెట్గా మారుస్తాడు. లేదు, పౌలు కంటే తక్కువ వాళ్ళు ఉన్నా పౌలునే మార్చిన వాడు వాళ్ళంతా మార్చగలడు. 22వ అధ్యాయం 3వ వచనంలో కిలికియాలోని తార్సు అనే పట్టణంలో నేను జన్మించాను, అదిగో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠ యందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను అంటాడు. తర్వాత 2 కొరింథీ 11:2 హెబ్రీలకు నేను హెబ్రీయుణ్ణి అంటాడు. ఫిలిప్పీ 3:5. తర్వాత అపొస్తలుల కార్యం 23:6 అక్కడికి వచ్చినప్పుడు అంటాడు పరిసయ్యుని కుమారుణ్ణి అంటాడు, పరిసయ్యులు. ఆ తర్వాత మీరు 16వ అధ్యాయం 37వ వచనంలో అపొస్తలుల కార్యములో నేను రోమా పౌరుణ్ణి, రోమన్ సిటిజన్. ఒక్కడ కాదండి, ఎన్ని ఉన్నాయో చూడండి. యెరూషలేములో గమలీయేలు ద్వారా విద్యను అభ్యసించాడు, మరియు అంకిత భావంతో కూడిన పరిసయ్యుడయ్యాడు. ధర్మశాస్త్ర ప్రకారము కొలవబడిన ఆయన జీవితం నిందారహితంగా మనకి ఎక్కడా కనబడదు. ఫిలిప్పీ 3:6 తర్వాత మార్పు చెందుతాడు. అత్యంత ఆశాజనకమైనటువంటి పరిసయ్యుల్లో ఒకడు. ఈ యోధా విశ్వాసానికి గొప్ప నాయకుడిగా ఎదగడానికి తన మార్గంలో ఉన్నాడు. సౌలు ధర్మశాస్త్రం పట్ల ఉన్న ఆసక్తి అతను సంఘాన్ని హింసించడంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే సంఘాన్ని హింసించేస్తే నేను ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వ్యక్తిని, విశ్వాసాలను హింసించడం దేవుణ్ణి సేవించడానికి ఒక మార్గం అని అతడు నిజంగా భావించాడు. విశ్వాసాలను హింసిస్తే దేవుని సేవించినట్ల, ధర్మశాస్త్రాన్ని పాటించినట్ల. అటువంటి మనస్సాక్షితో అతడు జీవిస్తూ వచ్చాడు. అతడు ఇంకొక మాటలో చూస్తే అతడు తన వద్ద ఉన్న వెలుగుకు లోబడ్డాడు. తర్వాత ఏమైనప్పటికీ కూడా సౌలుకు ఉన్నటువంటి మరొకటి ఏమిటంటే, అతడు చేసినటువంటి పరిస్థితులన్నిటిని చదువుతున్నప్పుడు చాలా పరిస్థితులు చూస్తే సౌలు హింసను కొన్ని చోట్ల మనం చూసినప్పుడు 22వ అధ్యాయం 4వ వచనంలో స్త్రీ పురుషులు మరణం వరకు వాళ్ళని, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అసలు చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించాడు. బంధించి చెరసాల్లో వేయించు మరణము వరకు హింసించి తిని అని చెప్తున్నాడు ఆ మాట. 22:19 కూడా మీరు చదివి ఇళ్ళు మరియు సమాజ మందిరాల్లో ప్రవేశించి ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాళ్ళని, లోపల ఉన్నటువంటి వాళ్ళని. తర్వాత 22:19 అతని విశ్వాసాలను బంధించి, ఒకటి కాదు చూడండి 22:19, 26:9 నుంచి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు తమ విశ్వాసాన్ని త్యజిస్తే వాడు ఇంకోటి ఏం చేసావంటే బలవంతం చేసేవాడు, దేవదూషణ చేయమని బలం. ఒక్కటి కాదు, అసలు నేను ఇవన్నీ ఎప్పుడు నేను చదవలే క్లియర్గా. 26:11 అంటాడు చూడండి. 26:11 కూడా సౌలుకు ఉన్నటువంటి అనేక పర్యాములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచి తిని మిక్కిలి క్రోధము గలవాడనే ఇతర పట్టణములకు. ఇలా తనకున్నటువంటి ఆ పరిస్థితిలో మీరు చూస్తే తనకున్నటువంటి పౌలు తనను తాను వారిపై చాలా కోపంగా 26:11 ఉంటుంది. అసలు ఆ కోపం ఎక్కడి నుంచి వచ్చిందో మరి, ఆ ఈర్ష్య, ద్వేషం, అసూయ. అంచేత ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి మనకెవరైనా అటువంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే మనం భయపడవలసిన పని లేదు. ఎవరైతే అటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను దేవుడు మార్చబోతున్నాడు. అదే ప్రార్థన చేయాలి మనం. దోషకుడు, హింసకుడు, 1 తిమోతి 1:13 అంటాడు, ఒకప్పుడు నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, ఇవన్నీ చెప్పుకొస్తాడు. తర్వాత తాను వర్ణించుకున్నాడు. తాను చేసినటువంటి ప్రతి మాటలో కూడా 26:11 ఆ మాట చెప్తాడు. ఇంకా 1 తిమోతి 1:13 చూసారా? అదే ఇందాక చూపించింది. నన్ను బలపరిచిన మరి ప్రభుని యేసు కృతజ్ఞ ఉన్నాను, తెలియక అవిశ్వాసం వల్ల చేస్తేనే కనుక కనికరింపబడితేనే అంటాడు. సింహం తనకు కావలసిన ఆహారం చంపిన తర్వాత దాన్ని ముక్కలుగా చేసుకుని ఎలా తింటుందో అంత కక్షతో హింసించాడు అంటాడు. అటువంటి హింసకుడు. అందుకే నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను.
అటువంటి నన్ను ఏం చేశాడు ఆయన? దర్శించాడు, నన్ను రక్షించాడు అని తర్వాత పదే పదే చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి మనందరం ఇదే. మన జీవితంలో ఎప్పుడు ఏది వచ్చినప్పటికీ కూడా సువార్తను ప్రకటించే విషయంలో మనకు ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మనం ప్రకటిస్తూ దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఆ రక్షణ కార్యమును, సువార్తను మనం ప్రకటించవలసినటువంటి వారమైనాం. ఆ దమస్కు గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మారిపోయింది సీన్ అంతా. అక్కడ అంటాడు, ఇంకో మాట అంటాడు, అక్కడ పెద్ద మాట అంటాడు, నీవెవడువు అంటే సౌలు దేవుని ఎలా అనుకున్నాడంటే ఒక యానిమల్గా, ఒక బీస్ట్గా, అంటే ప్రభువుని ఒక దెయ్యముగా సంబోధించాడంట తన యొక్క మాటలో, తన యొక్క ఆ సౌండ్లో. హూ ఆర్ యూ, నీవెవడవు అని అంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసును. హింసించేది ఎవరిని? సౌలు విశ్వాసుల్ని, భక్తిలో ఉన్నటువంటి వాళ్ళని. కానీ ప్రభు ఏమంటున్నాడు? నన్ను హింసిస్తున్నావు అంటే నా బిడ్డలను నువ్వు హింసిస్తే, నా విశ్వాసులను, నా కుమారులను హింసిస్తే, నా అపోస్తులను హింసిస్తే నన్ను హింసించినట్లే. అందుకని మనం దేవుని నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తం ఏమి జరిగినా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము మీరు ఎంత, దేవుని నిమిత్తం ఎంత, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని మరణాలు, ఎన్ని హత్యలు మనకి ఎన్ని మన మీదకు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు నిమిత్తము విశ్వాసాన్ని కాపాడుకుంటూ చివరి వరకు వాళ్ళైతే ఆ విధంగా ఉన్నారు. మరి ఈ రోజున మనకి హింస లేదు, కరువు లేదు, కష్టాలు లేవు, బాధలు లేవు, కానీ అనారోగ్యాలు వచ్చాయి, లేకపోతే మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నమ్మకంగా అంతము వరకు మనం ఉండవలసిందేంటి? విశ్వాసంతో మరణించడమే. ఈ లోకయాత్రలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లు. హల్లెలూయా. అంతవరకు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు దీవిస్తాడు. ఆ తర్వాత ద ఫెయిత్ఫుల్ ప్రీచర్ ఫిలిప్ సువార్థికుడిగా బయలుదేరి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. హింస ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నప్పుడు తాను చేసినటువంటిది ఏంటంటే, మీరు ఆ వచనాలు మీరు చదివితే, ఎన్నో వచనం నుంచి అంటే 4వ వచనం నుంచి మీరు చదివినప్పుడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండాను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అనేకులు పట్టి పవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారిని కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. చెదరగొట్టబడినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అనేక పర్యాయముల సమాజ మందిరంలో దండించి వారి దేవదోషం చేయనట్లు బలవంతం పెట్టే చూచి తిని పౌలు భక్తుడు 26:11 చెప్పినటువంటి మాటలను బట్టి హింసించినటువంటి వాటన్నిటిని పెట్టినప్పుడు ఫిలిప్ ఎవాంజలైజ్ ద సిటీ, ఆ పట్టణంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందంటే అండి, సూచక్రియలు. అక్కడ అనేక మంది దేవునిందు లక్ష్యం ఉంచారు ఏక మనసుతో. తర్వాత అక్కడ మనకు కనబడుతుంది దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. తర్వాత పక్షవాయువు గల వారిని కుంటివారు అనేక మంది స్వస్థతలు పొందారు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మశక్తి వస్తున్నప్పుడు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతున్నప్పుడు సంఘం ఏమవుతుందంటే అది విస్తరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనం సువార్త ప్రకటిస్తున్నామంటే ఒక ఆత్మను దేవుని కొరకు నడిపించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఫిలిప్పు ఆ సమరయుల మధ్యలోకి వెళ్ళి సువార్తను అక్కడ ప్రకటించడం, అలా చేయటం ద్వారా ఆ పట్టణంలో ఏం కలిగింది? గొప్ప సంతోషం కలిగింది. ఈ సమరయులను, యూదులను, హెల్లెనీయులను కానీ వీళ్ళందరి మధ్యలో ఈ ఫిలిప్పు సువార్తను ప్రకటించడం ద్వారా వాళ్ళ మధ్యలో ఏం తీసుకొచ్చాడు? ఒక బ్రిడ్జి, ఒక వంతెన వేశాడు, కానీ ఒక వాల్ కట్టలేదు, అడ్డు గోడ కట్టలే. ఈ మాటలన్నింటినీ ఇవి చెప్పిన తర్వాత 9వ వచనంలో చూసినప్పుడు సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయటం వచ్చాను. ఇలా జరిగిపోయింది. ముందు సౌలు, తర్వాత ఫిలిప్పు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి తెలివైన మోసగాడు ఎవరంటే మాంత్రికుడైన సీమోను. ఫిలిప్పు ఏం చేశాడంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
సువార్త ప్రకటిస్తే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఈ లోపుగానే ఈ సమరయులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గారడీ వాడేటువంటి సీమోను వైపు వాళ్ళందరూ మొగ్గు చూపుతూ ఉన్నారు. అక్కడ కొంచెం సమస్య ఏర్పడింది ఫిలిప్కి. ఏం చేయాలి, ఇక్కడికి ఈ మాంత్రికుడు ఇక్కడ ఉన్నాడు, అసలు వీడి నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుండగా అతడు కూడా ఏం చేస్తాడంటే ఈ సువార్తను నమ్మి అతడు కూడా ఏం చేస్తాడంటే రక్షణ పొందుతాడు. రక్షణ పొందినట్లుగా లేకపోతే బాప్తిసం పొందినట్లుగా నటిస్తాడు. నటన కనబడుద్ది అక్కడ. నటన కనబడిన తర్వాత మనకి ఎక్కడ కనబడుతుందంటే అదంతా మీరు చదివినప్పుడు వాడు బాప్తిసం పొందటం, అతడు రక్షణ పొందటం, విభ్రాంతి నొందుతారు. మీకు అది 13-14 వచనంలో కనబడుతుంది. సమరయులు వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేము అపోస్తలులు విని పేతురు యోహాను వారి ఎద్దకు పంపించారు. ఫిలిప్ ఇక్కడ ఉన్నాడు, పేతురు యోహాను పరిస్థితి అది ఉంది. వీళ్ళు దేవుని అంగీకరిస్తున్నారు, దేవుని నమ్ముకుంటున్నారు, బాగుంది. ఇక్కడ ఈ మాట వినండి. ఓ పక్కన గారడి, ఇతడు కూడా తెలుసుకున్నాడు, అంతా బాగుంది. కానీ కేవలము రక్షణ పొందటం, కేవలం బాప్తిసం పొందటమే కాదు, వీళ్ళు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి కూడా పొందుకోవాలి అని పేతురు యోహానులు వచ్చి ఏం చేశారంటే 17వ వచనంలో, అప్పుడు పేతురు యోహానులు వారిని మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ మాంత్రికుడు తక్కువడు కాదు. వీరు రక్షణ పొందాడా, బాప్తిజం పొందాడా అనేది ఇప్పుడు అసలు తెలిసిపోతుంది. ఇతడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకున్నారో ఈ పేతురు యోహాను దగ్గరకు వచ్చి కరెక్ట్గా వీళ్ళని అడిగాడు. ఏమని అడుగుతాడు? నేను కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవటానికి కావలసినటువంటి నేను ప్రార్థిస్తే ఆ శక్తి వాళ్ళ మీద, అసలు అపోస్తలులకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ చేతుల్లో పెట్టాడు, వాళ్ళ హృదయాల్లో పెట్టాడు. అపోస్తలులకి దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ గారడీ వాడు కూడా ఏంటంటే నేను ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి, ఆ వరము నాకు కావాలి, నాకు దయచేయమని అడుగుతాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? దానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, ఎంతైనా సరే నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి బేరం ఆడతాడు. అప్పుడు అంటాడు పేతురు అంటాడు కదా, నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో. అక్కడ అంతే కదా, మా దగ్గర వెండి బంగారాలు లేవన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. అంటే ఇది డబ్బుతో కొనేది కాదు. ఒక రక్షణ కానీ, ఒక బాప్తిసం కానీ, లేకపోతే ఒక పరిశుద్ధాత్మ శక్తి కానీ డబ్బుతో కొనేది కాదు. సో బిజినెస్తో చేసేది కాదు. యేసుక్రీస్తును విశ్వసించి తిరిగి జన్మించి బాప్తిసం తీసుకున్నటువంటి ఈ సీమోను తర్వాత తనకున్న నిజంగా నటించాడా, చివరికి అతనిలో సరైనటువంటి మార్పు లేదనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. తర్వాత సమరయుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ఆ తర్వాత 10వ అధ్యాయం అన్న తర్వాత అపొస్తలుల కార్యములు అన్నీ చదివితే అన్యుల మీదకి, కొర్నేలియస్ ఇటువంటి వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మశక్తి దిగి వచ్చింది. హల్లెలూయా. అసలు అమేజింగ్ అండి. మనందరి మీద దేవుని ఆత్మ కార్యం ఎప్పుడు జరుగుతుంది. దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు ఎప్పుడూ మనం చూస్తాం. ఈ రోజున వ్యతిరేకతలు, అవాంతరాలు, ఆటంకాలు మనకు వస్తూ ఉన్నాయి. కానీ వాటిని మనం అధిగమించి కొంచెం తెలివిగా మనం కూడా ఉండాలి. అపవాదికి ఒక రకమైన తెలివైతే వాడు జ్ఞానవంతుడు, శక్తివంతుడుగా ఉన్నట్లయితే మన దేవుడు సర్వ శక్తివంతుడు. వాడికి మామూలు జ్ఞానం ఉంటే మన దేవునికి ఏ జ్ఞానం ఉంది? అనంత జ్ఞానం ఉంది ఆయనకి. అందుకని భయపడవలసిన పని లేదు. దేవుడు ఏదో ఒక ఆలోచన ఇస్తాడు. ఒక ద్వారం మూయబడితే సువార్త మరొక ద్వారం ఉంటుంది, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. ఇంకో ద్వారం ఏంటో చెప్పమంటారా? అసలైన ద్వారం ఏంటో చెప్పమంటారా? పర్సనల్ ఎవాంజలిజం. వ్యక్తిగత ద్వారాన్ని ఎవరు మూయలేరు. నిన్ను అర్థం చేసుకునే వ్యక్తి నీకు దొరకకుండా ఉండడు ఎక్కడో చోట. అలా అని చెప్పి ఆ వ్యక్తిని మెస్ప్రజం చేయని అవసరం లేదు, మనం మాయ చేయని అవసరం లే. అంత తేలికేం కాదు. పడేవాళ్ళు ఎవరు లేరు కూడా ఈ రోజులో. కానీ వాళ్ళ మనసులో మనసు పెట్టి వ్యక్తిగత సువార్త ప్రకటించడం ద్వారా దేవునికి అద్భుతమైనటువంటి కార్యాలు మనం రానున్న కాలంలో చూడబోతున్నాం. ఆమెన్. వాళ్ళు రక్షణలోకి తీసుకురావటం, వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వటం, తర్వాత దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకోవటం ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ ఆ దినాల్లో
అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో వచ్చింది. ద ఎర్లీ చర్చ్ హ్యాడ్ ఇట్స్ ప్రయారిటీ స్ట్రైట్. ఈరోజు సంఘస్థులైన మీ అందరికీ నేను చార్ట్ చేయవలసింది, సవాళ్ళు చేయవలసింది, హెచ్చరిక చేయవలసింది, ఒక ఆజ్ఞ జారీ చేయవలసింది ఏదైనా ఉన్నట్లయితే దేవుని సంగతులకు, దేవుని సువార్తకు ప్రాధాన్యత నేరుగా ఇద్దాం. హల్లెలూయా. సైమన్ మార్కస్ గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటిలో అతను ప్రయత్నం చేసింది ఏంటంటే దైవత్వం కోసం ప్రయత్నం చేసి, అది చాలా రాంగ్. అసలు ఇది దేవుడు దైవత్వం మనకు రాదు. మనం దేవుని చేత వాడబడే వాళ్ళమే కానీ దేవుళ్ళు మనం కాదు. కానీ దేవుడిగా అయిపోవాలని కోరుకున్నాడు. కొంతమంది దేవుళ్ళు అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు, దేవుడిగానే వ్యవహరిస్తూ ఉంటారు. దేవుని నామం కానీ, దేవుని పేరట కానీ, క్రీస్తు నామం కానీ, క్రీస్తు పేరట కానీ, పరిశుద్ధాత్మను బట్టి కానీ కాకుండా ఓనుగా సెల్ఫ్, నేను, నాది, స్వనీతి, స్వజ్ఞానం, స్వబుద్ధి, తనకున్నటువంటి వాటన్నిటిని ఉపయోగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా అది కుదరదు. సైమన్ మార్కస్ ఒక వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయాడు ఎన్నెన్నో కథనాలు ఉన్నప్పటికీ. కానీ అతడు చివరి వరకు మార్పు చెందాడంటే మార్పు చెందలేదు. చూసారు, ఇటువంటి గారడి, ఇటువంటి మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళనే అబద్ధ బోధకులు అన్నారు, అబద్ధ ప్రవక్తలు అన్నారు. అంచేత ఎప్పుడు ఎవరో వచ్చి మీ తలుపు తడుతారో, ఎప్పుడు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారో జాగ్రత్తగా ఉండాలి. 26 నుంచి 40 వరకు ఏ కన్సర్న్ సీకర్ ఇథియోపియుడైనటువంటి వ్యక్తిని స్వార్థ ప్రకటించడంలో ఫిలిప్ వస్తాడు. దేవుడు అతను ప్రేరేపించిన విధం. ఇథియోపియని గురించి మాట మనం వినవలసి వస్తే ఏంటంటే, ఇతడు ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసిన వాడు, దేవుని వాక్యాలు చదువుతున్నాడు, అన్నీ ఉన్నాయి, ప్రార్థనలు చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కానీ యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించలేదు. ఫిలిప్పుతో దేవుడు మాట్లాడితే వెళ్ళి అతడు రథమెక్కి తనతో, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అని అంటే, అప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంచి ఆయన చదువుతూ ఉన్నాడు, అర్థం కాదు చదువుతున్నాడు. అప్పుడు చెప్పాడంటే 7-8 వచనాల్లోన ఏది మనం చూస్తాం. ఆ వచనాలన్నిట్లో గాడ్ సఫరింగ్ సర్వెంట్, దేవుని యొక్క శ్రమపడిన సేవకుడు యేసుక్రీస్తుని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆయన వధకు తేబడిన గొర్రెపిల్ల వలె తాను ఏ విధంగా మౌనం వహించాడో, ప్రాణాన్ని ఎలా పెట్టాడో, ఆయన మన కొరకు ఎటువంటి దెబ్బలు తిన్నాడో, ఎటువంటి రక్తాన్ని కార్చాడో, మానవుల కొరకు ఎలా మరణించాడో, అదంతా చదువుతున్నప్పుడు ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఫిలిప్ చెబుతున్నాడో, ఇథియోపియుడైనటువంటి ఈ వ్యక్తి వెంటనే తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. నీళ్లు కనబడుతుంటే రథం దిగి వెళ్ళి నీళ్లలో బాప్తిసాన్ని పొందాడు. హల్లెలూయా. ఆనాడు జరిగినవి, మననాడు జరిగినవి ఈనాడు జరుగుతున్నాయి, రేపు కూడా జరగబోతున్నాయి. ఆమేన్. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకంతో దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేసి ప్రతి ఒక్కరిని దీవించి పంపించండి. మాకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నీ సువార్త ప్రకటించడానికి కావలసిన ఆత్మ నడిపింపును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని, కఠినుడైన కార్పణ్యం కలిగినటువంటి కసితో ఓ జంతువును చీల్చి చెండాడినట్లుగా, ముక్కలు ముక్కలుగా చేసినట్లుగా, ఎటువంటి గౌరవం లేకుండా నిన్ను సంబోధించినటువంటి సౌలును పౌలుగా మార్చావే. ఫిలిప్పు లాంటి గొప్ప సువార్థికులను, ఫిలిప్పు లాంటి గొప్ప నమ్మకస్తులను, పనివారిని, ఫిలిప్పు లాంటి గొప్ప విధేయత కలిగినటువంటి వాళ్ళని, ఆత్మచేత నడిపింపబడిన వారిని, నీ పరిశుద్ధాత్మశక్తిని, పేతురు, యోహాన్లు, ఫిలిప్పు లాంటి వాళ్ళని, పౌలు లాంటి వారిని, మా సంఘములు అనేక మందిని లేవనెత్తి మేమందరం ఈ దినాల్లో నీ సువార్తను మరింత ప్రకటించడానికి మమ్మల్ని వాడుకొనమని వేడుకుంటున్నాము నాయన. మా ప్రియులందరినీ దీవించి పంపించండి. ఎవరైతే అనారోగ్యాలతో, అవసరతలతో ఉన్నారో వారందరికీ స్వస్థత, విడుదల, నెమ్మది, ఆదరణ కలిగించి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.